హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీఎస్ క్రియేషన్స్. సో ఈ వీడియోలో నేను చేసిన బ్యాంగిల్ డిజైన్స్ అయితే చూపిస్తాను. సో ఒక కస్టమర్ అయితే ఆర్డర్ ఇచ్చారు. సో అన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో మన ఫస్ట్ డిజైన్ వచ్చేసి 1 లైన్ కుందన్ బ్యాంగిల్స్ అనమాట. సో ఇవి వచ్చేసి డైమండ్ వైట్ కుందన్స్తో అయితే మేక్ చేయించుకున్నారు. సో ఈ విధంగా క్రాస్గా పెట్టి సో ఈ విధంగా అయితే మేక్ చేయించుకున్నారు. సో ఇలాగా 4 బ్యాంగిల్స్ అనమాట. సో నెక్స్ట్ డిజైన్ చూద్దాం. సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా మల్టీ కలర్ అనమాట. ఇవి కూడా డైమండ్ కుందన్సే మ్యాట్. కాకపోతే మిడిల్‌లో వచ్చేసి ఈ విధంగా స్మాల్ రెక్టాంగిల్ అయితే పెట్టమని చెప్పారనమాట. సో ఇది రిఫరెన్స్ పిక్ అయితే నేను మీకు సైడ్‌న యాడ్ చేస్తాను చూడండి. సో ఇవి కూడా 4 బ్యాంగిల్స్. ఇలా మల్టీ కలర్ చేయించుకుంటే ఏంటంటే దేనికైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఏ డ్రెస్ ఏ శారీ మీదకైనా కూడా యూజ్ అవుతాయన్నమాట. సో ఇవి మనం సైడ్ బ్యాంగిల్స్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను చేసిన డిజైన్స్‌లో ఏ విధంగా సెట్ మేక్ చేసుకోవాలి అనేది కూడా మీకు చివర్లో చూపిస్తాను. సో నెక్స్ట్ డిజైన్ చూద్దాం. సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా 2 లైన్ కుందన్ బ్యాంగిల్స్ మిడిల్‌లో ఈ విధంగా స్క్వేర్ కుందన్స్ అండ్ 3 mm రౌండ్ కుందన్స్ అయితే యూజ్ చేసి మేక్ చేస్తాము. సో బ్యాంగిల్‌లో 4 కార్నర్స్ దగ్గర ఈ విధంగా సేమ్ డిజైన్ అయితే స్టిక్ చేసి మిడిల్‌లో మొత్తం అయితే మనం ఈ కుందన్స్ మనకి నచ్చిన కలర్‌లో అయితే ఈ విధంగా మేక్ చేసుకోవచ్చు. సో నేను చేసిన డిజైన్స్ అన్నిటికీ కూడా సైడ్‌న రిఫరెన్స్ పిక్ అయితే యాడ్ చేస్తాను. ఒకసారి చూడండి. సో నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా వైలెట్ కలర్‌లో చేయించుకున్నారు. సో ఇది మనం వేరేగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. అంటే మిడిల్‌లో స్టోన్ చైన్ అనేది పెట్టి ఈ అటు ఇటు 6K అయితే చేసుకోవచ్చు. సో వీళ్ళైతే ఈ విధంగా చేయమన్నారు. సో దీనికి కూడా రిఫరెన్స్ పిక్ పెట్టారు నాకు. సో అది కూడా నేను సైడ్‌న యాడ్ చేస్తాను చూడండి. ఈ విధంగా 6K కుందన్స్ అయితే స్టిక్ చేసి మిడిల్‌లో జర్కన్ స్టోన్స్ అయితే స్టిక్ చేశాను. మన దగ్గర ఫినిషింగ్ చూడండి, చాలా నీట్‌గా అయితే మేక్ చేస్తామన్నమాట. సో ఎవరికైనా కావాలి అనుకుంటే పైన కనిపించే నెంబర్‌కి వాట్సాప్ చేయండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ డిజైన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ బాగా ట్రెండింగ్‌లో ఉన్న లక్ష్మీ కాయిన్ బ్యాంగిల్స్. సో ఇవైతే మేక్ చేయించుకున్నారు 4 బ్యాంగిల్స్ అండ్ మనకి అటు ఇటు 3 mm కుందన్స్ గోల్డ్‌లో అయితే స్టిక్ చేయమన్నారనమాట. సో ఇది కూడా రిఫరెన్స్ పిక్ అయితే మీకు సైడ్‌న యాడ్ చేస్తాను. సో ఇవైతే 4 బ్యాంగిల్స్. మనకి ఈ విధంగా గోల్డ్ కాకుండా ఇంకా వేరే కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. సో కలర్స్ పెడితే ఏంటంటే బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ లక్ష్మీ కాయిన్ కూడా గోల్డ్ కలర్ కాబట్టి కలర్స్ అయితే ఇంకా బాగుంటుంది. కానీ వాళ్ళైతే ఈ గోల్డే పెట్టమన్నారు. సో ఈ గోల్డే స్టిక్ చేశాను అనమాట. సో నెక్స్ట్ డిజైన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి 3D ఫ్లవర్స్ షేప్‌లో వచ్చాయి. సో ఇవైతే 6K గ్రీన్ కలర్ మ్యాట్ అనమాట ఇవి. అండ్ ఈ మిడిల్‌లో యూజ్ చేసినవి వచ్చేసి 4 mm సిరామిక్ గోల్డ్. సో ఈ విధంగా 2 బ్యాంగిల్స్ అయితే చేయించుకున్నారు. సో ఇదైతే చాలా బాగుందనమాట. ఒకసారి చూడండి. డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. సో మీరు ఇంకా వేరే కలర్స్ యూజ్ చేసుకొని కూడా మేక్ చేసుకోవచ్చు. కొంచెం డార్క్ కలర్స్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. సో మనకి సైడ్‌కి కానీ మిడిల్‌లో కానీ యాడ్ చేసుకుంటే లుక్ అయితే బాగుంటుందన్నమాట. సో నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి శారీ పిన్స్ అయితే 3 చేయించుకున్నారు. సో వీటికి కూడా రిఫరెన్స్ పిక్ అయితే పెట్టారు మనకి. అవైతే నేను షేర్ చేస్తాను చూడండి. సో దీనికి 6K సిరామిక్ గోల్డ్ అండ్ ఇవి వచ్చేసి స్మాల్ తిలకం షేప్‌లో రెడ్ కలర్ అనమాట. తిలకం కూడా కాదు, డ్రాప్‌లోనే ఫ్లాట్ అనమాట. సో తిలకంలో అయితే ట్రై చేశాను కానీ నాకు దొరకలేదు. సో అందుకని నేను ఇవైతే యూజ్ చేశాను. సో ఇది అయితే పైనాపిల్ షేప్, కాకపోతే కలర్ అయితే చేంజ్ అయ్యింది. సో నెక్స్ట్ వచ్చేసి ఫిష్ మోడల్. సో నేను ఆల్రెడీ మీకు ఇదే మోడల్‌లో ఇంతకుముందు 4 చేయించుకున్నారు సేమ్. సో ఇదే కొంచెం డిఫరెంట్‌గా రెడ్ కలర్‌లో అయితే నాకు రిఫరెన్స్ పిక్ పెట్టారు. సో ఆ విధంగా అయితే నేను ఇలా మేక్ చేశాను. సో మీరు కూడా ఈ విధంగా మేక్ చేయించుకోవాలి అనుకుంటే నా పైన కనిపించే వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ పెట్టండి. సో మన దగ్గర బ్యాంగిల్స్ అవన్నీ కూడా కస్టమైజేషన్ ఉంటుంది. సో మీకు ఏవైనా పర్టికులర్‌గా డిజైన్ కావాలి అన్నా కూడా నాకు సెండ్ చేయండి. సో నేనైతే కస్టమైజేషన్ చేస్తాను. సో ఇందాక చెప్పాను కదా బ్యాంగిల్స్‌లో ఏ విధంగా సెట్ చేసుకోవచ్చని. సో అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా ఒక సెట్ అయితే చేయించి పెట్టుకుంటే మన సైజు మనం దేనికైనా కూడా యూజ్ చేయొచ్చు.
ఈ విధంగా ఇలాగే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయితే ఆన్‌లైన్ కుందన్ బ్యాంగిల్స్ కూడా మనం వేసుకొని వెళ్ళిపోవచ్చు ఆఫీస్ వేర్ గానీ. సో, మీరు కొంచెం హెవీగా సెట్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. అండ్ అలా ఈ మిడిల్‌లో మనం ఏ డిజైన్ అయినా కూడా పెట్టుకున్నా కూడా లుక్ అయితే బావుంటుంది. లేదు అంటే ఈ విధంగా మల్టీ కలర్ కూడా మనకి యూజ్ అవుతుంది. సో, అది కూడా మీకు పెట్టి చూపిస్తాను చూడండి. ఎలా అయినా కూడా మేక్ చేసుకోవచ్చు. సో, చూసారు కదా లుక్ అయితే సూపర్ వచ్చింది అసల. ఈ విధంగా మనకి నచ్చిన డిజైన్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ అది కలర్స్‌లో చేయించుకుంటే మనం దేనికైనా కూడా సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో, చూడండి. సో, లుక్ అయితే చాలా బావుంటుంది. సో, ఇలా ప్లెయిన్ వైట్‌లో అండ్ అలాగే మల్టీ కలర్‌లో చేసుకుంటే దేనికైనా సెట్ చేసుకోవచ్చు. మిడిల్‌లో మనం ఇవే కాదు ఆహ్, గ్లాస్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా! సో, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, లుక్ అయితే చాలా బావుంటుంది. సో, ఈ వీడియోలో చూపించిన బ్యాంగిల్స్ అయితే మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. ఏ కలర్ బ్యాంగిల్స్ నచ్చాయో కూడా కామెంట్ చేయండి. సో, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ అయితే నాకు బాగా సపోర్ట్ అయితే ఇస్తుంది. సో, చాలామంది అయితే సపోర్ట్ చేస్తూ కామెంట్స్ అయితే చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మీ కామెంట్స్ చూసి. నేనైతే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అవైతే త్వరలోనే స్టార్ట్ చేస్తాను. ఇవన్నీ కూడా మేకింగ్ వీడియో అయితే షూట్ చేశాను. బట్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సో, మీకు క్లాసెస్‌లో చెప్దాము అని చెప్పేసి ఆపేసాను వీడియో అనేది. సో, క్లాసెస్ అయితే త్వరలోనే స్టార్ట్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. అండ్ అలాగే ఈ క్లాస్ అనేది ఫ్రీ. నేను యూట్యూబ్‌లోనే వీడియోస్ కానీ ఆర్ లైవ్ కానీ కండక్ట్ చేస్తాను. సో, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. సో, నేను ఆల్రెడీ షార్ట్‌లో పెట్టాను. ఈ క్లాసెస్ అనేది ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నానంటే, నా దగ్గర మెటీరియల్స్ బుక్ చేసుకునే వాళ్ళందరూ కూడా మాక్సిమం బిగినర్స్ అయి ఉంటున్నారు. సో, వాళ్ళకి ఏమేమి ఆర్డర్ చేసుకోవాలి, లైక్ ఏ సైజులో ఏమేమి కట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా నన్ను అడుగుతున్నారు. సో, నేను అందరికీ చెప్పాలంటే కష్టం కదా! సో, ఈ విధంగా క్లాసెస్ కండక్ట్ చేస్తే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మీలో ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే మీకు కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, అవి తొందరలోనే స్టార్ట్ చేస్తాను. సో, మీకు అది కూడా అప్డేట్ అయితే ఇస్తాను. సో, ఇందులో మీకు ఏ బ్యాంగిల్స్ నచ్చినాయి అనేది కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చిన కలర్ ఏంటో కూడా కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.